స్విట్జర్లాండ్ భారతదేశానికి ఒక క్లాస్ పీకాలనుకుంది. ఏదో అంతర్జాతీయంగా కొన్ని ఇష్యూస్‌ని అడ్డం పెట్టుకొని. ఏది పాకిస్తానోడు చెప్పిన దాన్ని అడ్డం పెట్టుకొని వి అర్జ్ ఇండియా టు ప్రొటెక్ట్ మైనారిటీస్ అండ్ అప్‌హోల్డ్ ఫో అని చెప్పిందనమాట. అంటే మన దేశంలో ఏదో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతుందని, ఏ అంతర్జాతీయంగా దిక్కుమాలిన సంస్థలు డబ్బులు తీసుకొని అమ్ముడుపోయే సంస్థలు, లేదంటే ఈ దేశంలో ప్రజల సొమ్ముని తినేసేసి లేదా అంతర్జాతీయంగా సోరోస్ సంస్థలు ఇచ్చిన డబ్బులతో అలవాటు పడిపోయి లేనిపోయింది ఇక్కడ హిందువులు బాధపడుతున్నారు, హిందువులు భయపడుతున్నారు, హిందువులు ఇబ్బంది పడుతున్నారు. కానీ అటు పక్కన సమర్థించుకొచ్చినటువంటి సందర్భం. అలాంటి దాన్ని ఇక్కడ స్విట్జర్లాండ్ బేస్ చేసుకొని భారత్ గురించి ఒక వాగుడు వాగింది. దానికి జయశంకర్ చాలా చక్కగా చెప్పారు. మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ దేశంలో రేసిజము, సిస్టమేటిక్ డిస్క్రిమినేషన్ మీ దేశంలో ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అట్లాగే విద్వేషపూరిత మనస్తత్వం మీ దేశంలో ఎక్కువగా ఉందని చెప్తున్నారు. వాటిని ఎలా పరిష్కరించాలో సుదీర్ఘంగా మా దేశంలో అనుభవం ఉంది. అట్లాంటి వాళ్ళని ట్యాకిల్ చేసిన అనుభవం. మీకు కావాలంటే సలహా ఇస్తామని చెప్పారు.